రక్తదానం చేసి ఎంతో మంది ప్రాణాలు నిలిపిన ఆయన్ను ఎన్నో అవార్డులు వరించి వచ్చాయి. ఈయన పేరు యోగేష్ శ్రీవాత్సవ. ఉండేది హైదరాబాద్ దూద్ బౌలిలో. చిన్న మందుల దుకాణం నడుపుతుంటారు. రక్తం గురించి ఈయనకు తెలిసింది ఒక్కటే, అది మనలో ఉంటే 120 రోజులకు చనిపోతుంది. అదే ఎదుటి వాళ్లకు ఇస్తే వాళ్లకు 100 ఏళ్ల జీవితాన్ని ఇస్తుంది. ఈ నమ్మకంతోనే ఆయన కొన్ని దశాబ్దాలుగా ఏడాదికి 4 సార్లు క్రమం తప్పకుండా రక్తదానం చేస్తున్నారు. రక్తదానం అవసరం ఉంటే, రక్తం అవసరం ఉంటే మంచి మనం వెళ్ళి రక్తదానం చేయాలి, వాళ్ళకి లైఫ్ సేవ్ చేయాలి. ఇది మన ఒక మంచి దేవుడు మనకు మనుషులాగా పుట్టించారు. ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటా మనం ఎవ్రీ 3 months కు అందరూ రక్తదానం చేయండి. 1983లో డిగ్రీ చదువుతున్న రోజుల్లో తొలిసారి ఆయన రక్తదానం చేశారు. అది ఆయనకు ఏదో తెలియని ఆత్మానందాన్ని కలిగించింది. అది మొదలు ప్రతి 3 నెలలకోసారి రక్తదానం చేయడాన్ని అభిరుచిగా మలుచుకున్నారు. ఇప్పటివరకు సుమారు 109 సార్లు రక్తదానం చేశారు. ప్రస్తుతం వయస్సు పైబడిన శ్రీవాత్సవ 6 నెలలకొకసారి రక్తం ఇస్తున్నారే తప్ప ఆ బృహత్ కార్యాన్ని మాత్రం వదల్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నాను. ఆ టైంలో ఏదో సర్వీస్ చేయాలని మైండ్ లో వచ్చింది. అంటే అప్పుడు నేను ఫస్ట్ టైం రక్తదానం చేసిన తర్వాత నాకు చాలా యాక్టివ్ గా ఫీల్ అయినా. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు నాకు చెప్పారు, అరే ఈ రోజు మీరు 2 మనిషికి లైఫ్ సేవ్ చేసినారే అని అన్నారు. అయితే ఆ మోటివేషన్ నాకు చాలా నచ్చింది. ప్రతి రక్తపు బొట్టు విలువ తెలిసిన శ్రీవాత్సవను వెతుక్కుంటూ ఎన్నో అవార్డులు సైతం కదిలి వచ్చాయి. అత్యధిక సార్లు రక్తదానం చేసి గిన్నిస్ బుక్ రికార్డును సైతం సొంతం చేసుకున్నారు యోగేష్. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు సహా బంగారు పతకాలను అందుకున్నారు. యోగేష్ చేస్తున్న మంచి పనులను గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనను అనేక మార్లు సన్మానించాయి. ప్రస్తుత గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ వంటి నేతలు యోగేష్ కు ప్రశంసా పత్రాలు పంపారు. నేను అప్పీల్ చేస్తున్నారు, ఎక్కడ ఉంటే అక్కడ మీరు ఒకవేళ ఎక్కడన్నా జరిగిందంటే, ఏదైనా యాక్సిడెంట్ జరిగిందంటే, మీకు మైండ్ లో వచ్చిందంటే అక్కడ మీరు వెళ్ళి రక్తదానం చేయండి. ఆ ప్రాణికి రక్షించండి. మీరు రక్తదానం చేయటం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదంటూ హామీ ఇస్తున్న యోగేష్ తనకు అవకాశం ఉన్నంత వరకు రక్తదానాన్ని కొనసాగిస్తానంటున్నారు. కొందరికి కొన్ని అలవాట్లు ఉంటాయి. వాటికి వాళ్లు బానిసలవుతారు. అవి శిఖరాలకు చేర్చొచ్చు, లేదా అధః పాతాళానికి పడేయొచ్చు. మొదటి కోవకు చెందిన వాళ్లే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాసి చిరంజీవి.